ఇంతకు ముందు వీడియోలో చెస్ట్ హెవీగా ఉండి నడుము లూజ్ తక్కువగా ఉంటే బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూస్తారు కదా. ఇప్పటి వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఈ చంక లూజ్కి ఈ హ్యాండ్స్ మ్యాచ్ అయ్యే విధంగా చంకల్లో ముడతలు లేకుండా, చేతులు అనేవి పైకి ఎత్తినట్టు ఉండకుండా, గుంజినట్టు ఉండకుండా, షోల్డర్ అనేది లాగినట్లు ఉండకుండా మనకి హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా బిగినర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనము 2 హ్యాండ్స్ కటింగ్ కోసం ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ వరకే ఎందుకు వేసానంటే మనకి 1 సైడ్ మాత్రమే ఖర్చులు అంటే అతుకులు అనేవి పడేటట్లు. మనకి ఇలా 2 సమానంగా ఫోల్డ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే 2 సైడ్లు చేతులకి ఈ అతుకులు అనేవి వేసుకోవాలి. ఇలా కొంచెం వదిలేసి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఈ సైడ్ మాత్రమే అతుకు అనేది పడుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు కింది వైపున క్లాత్ ఎగురు దిగురు లేకుండా ఉండడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. వీడియోని స్కిప్ చేయొద్దండి, చాలా టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పడేసిన తర్వాత మీరు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే హెమ్మింగ్ చేస్తారు. హెమ్మింగ్ కోసం అయితే ఈ 1 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, లేస్ వేసినా లేకపోతే పైపింగ్ వేసినా, మిషన్ కుట్టు వేసినా 1/2 ఇంచ్ ఖర్చు అయితే సరిపోద్ది. లేదనుకుంటే ఈ లైనింగ్ బ్లౌజ్ కూడా హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పు అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. నేనైతే ఈ బ్లౌజ్కి పైపింగ్ చేస్తాను అన్నమాట, అందుకని 1/2 ఇంచ్ ఖర్చు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇటు సైడ్ చూపిస్తే మీకు హ్యాండ్స్ అనేవి క్లియర్గా అర్థమయ్యేవి, బట్ నాకు చేతి వాలు ఇటు ఉందన్నమాట. నేను పర్ఫెక్ట్గా ఇటే కట్ చేయగలను, ఇటే మార్క్ చేయగలను. కొంచెం అడ్జస్ట్ చేసుకుని వీడియోని చూడండి. మనం కింది వైపున ఖర్చుని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఖర్చు వదిలేసి హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచులు. ఈ లైన్ దగ్గర నుంచి 11 ఇంచుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 11 ఇంచుని మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు, ఇది వచ్చేసి కింది వైపున ఖర్చు. మరి పై వైపున హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం కూడా ఖర్చు కావాలి కదా, మీరు 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి మార్కింగ్ అనేది చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి పైకి మార్కింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఖర్చులతో సహా హ్యాండ్ పొడవు అయితే వచ్చేసింది. ఇప్పుడు 11 ఇంచుల హ్యాండ్ లెంత్ ఉంది కాబట్టి ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి అంటే ఇది మనకి చేతి దింపు హ్యాండ్ డౌన్ కోసం నేను ఈ పై లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచుని మార్క్ చేస్తున్నానండి. ఓకేనా? 3.5 ఇంచులు మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పైకి లేచినట్టు అనిపించదు అస్సలు. మీకు ఒకవేళ అనిపిస్తుంది అనుకుంటే ఎందుకు అనిపిస్తుందో కూడా చెప్తాను. 3.5 ఇంచులు ఎందుకు తీసుకున్నాము అంటే ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి. ఒకవేళ మీరు షార్ట్ హ్యాండ్స్ కోసమే ఈ 3.5 ఇంచులు తీసుకున్నారనుకోండి, అంటే షార్ట్ హ్యాండ్ సపోజ్ ఇక్కడికి ఉందనుకోండి లెంత్, అప్పుడు మీరు 3.5 ఇంచులు తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా అది పైకి లేచినట్టు అనిపిస్తుంది, పైకి లాగేసినట్టుగా చేతులు అనేది అనిపిస్తాయి. అలా కాకుండా ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి ఈ చేతి దింపు కోసం హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల్ని మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు కింది వైపున హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుందాం. కింది వైపున అంటే మోచేతి దగ్గర ఎల్బో దగ్గర హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు ఉందన్నమాట. 11 ఇంచులో మనం ఇది 2 ఫోల్డింగ్స్ కింద వేసాం, అంటే ఇవి 2 హ్యాండ్స్ కలిపి 4 ఫోల్డింగ్స్ కింద వేసాం. అప్పుడు మనము హ్యాండ్ని 2 భాగాల కింద చేసుకోవాలి కాబట్టి 11 ఇంచుల్లో సగం వచ్చేసి 5.5 ఇంచులు అనమాట. 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. 5.5 ఇంచులకి ఈ విధంగా లూజ్ని మార్కింగ్ చేసేసుకోండి. లూజ్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పై వైపున 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకొని మనకి
కరెక్ట్గా ఈ చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో కొలుచుకోండి. ఇలా ఈ టక్స్ దగ్గర నుంచి చంక లూజ్ను కొలుచుకోండి. పైన ఖర్చే మనము కుట్టు కోసం మార్క్ చేసింది కాదు, ఈ ఫస్ట్ లైనే రౌండ్ షేప్నే కొలుచుకోవాలి జాగ్రత్తగా. కరెక్ట్గా మనకి 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఒక 1/2 ఇంచ్ తగ్గించి 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఓకేనా, చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టాం కదా, 6.5 ఇంచుని మార్క్ చేసుకుందాము. ఇలా 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకుందాము. పెట్టుకొని ఇప్పుడు ఈ లైన్ లెంత్ అనేది కొలుచుకోవాలన్నమాట. ఇలా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలి అంటే ఈ లైన్ లెంత్లో నుంచి మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా టేప్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ షేప్ ఎంతైతే వచ్చిందో అది కొలుచుకోవాలి. కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది, చూసారా? మీకు ఒకవేళ టేప్తో కొలవడం కొంచెం కష్టంగా ఉంటే కనుక ఇదిగోండి, ఈ మార్కింగ్ దగ్గర ఈ టక్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒకసారి మనం చూసుకుంటూ రావచ్చు. ఇలా ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్ని ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్కి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇంతే, చాలా సింపుల్ అండి. బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ అనేది బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలా మీరు కట్ చేశారంటే బ్యాక్ పార్ట్లో ముడతలు రావు. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఒకసారి కటింగ్ చేసేసుకోండి హ్యాండ్స్ అయితే. ఫ్రంట్ ఇది ఒక సైడ్ అయితే అతుకులు పడతాయి అన్నమాట, అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. ఇలా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టుకోండి, లేదంటే కనుక ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ మిడిల్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ మీరు 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో 1/4 ఇంచ్ ఖర్చు తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు 1/2 ఇంచ్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఖర్చు తీసుకోలేదనుకోండి, ఫ్రంట్ పార్ట్లో ఖర్చు కాదు లోతు, ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోకపోతే 3/4 ఇంచు, ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటే 1/2 ఇంచు. ఇలా మీరు లోతుని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మీకు స్టిచ్చింగ్లో ఏ సైడ్ స్టిచ్ చేస్తున్నాను అనేది గుర్తుంటే కనుక ఈ విధంగా లోతుని మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. లేదు స్టిచ్చింగ్లో గుర్తుండదు, స్టిచ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసి కట్ చేస్తాను అంటే కనుక మీ ఇష్టం అది. ఓకేనా? హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి, చంకల్లో ముడతలు రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఫ్రంట్ పార్ట్లో మీరు ఊహించని బోలెడని టిప్స్ అయితే మీకోసం షేర్ చేస్తానండి. వీడియోని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.